ఓడ ఎక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అనే చందంగా అవకాశవాద రాజకీయం చేయడంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అగ్రస్థానంలో ఉంటారని ఏపీ కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓటర్ల జాబితాలో జరిగే అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీకి తెలివి లేదు, కనీసం తెలివైన వారిని పక్కన పెట్టుకోరంటూ కిరణ్ కుమార్ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ, నిజంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు తెలివి లేకపోవడం వల్లే కిరణ్ కుమార్ రెడ్డి వంటి అసమర్థుణ్ణి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఎలాగో అవకాశం వచ్చింది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఫెయిల్యూర్ స్టోరీని బయట పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు బుల్లెట్ పాయింట్లను సిద్ధం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే కాకుండా రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రిగా శల్య సారథ్యం చేసి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారన్నది హస్తం పార్టీ నాయకుల ఆరోపణ. ఆ మాజీ ముఖ్యమంత్రి తిన్నింటి వాసాలు లెక్క పెడతారని కొందరు విమర్శిస్తే, అన్నం పెట్టే చేయిని నరికేసే తత్వమని కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు చేసే విమర్శలు ఇవి. మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా కేవలం ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, దిగ్విజయ్ సింగ్ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నేత కిరణ్ కుమార్ రెడ్డి. అనుభవం లేకపోవడం ఓ మైనస్ పాయింట్ అనుకుంటే, కిరణ్ కు ఈగో ప్రాబ్లంతో పాటు ఆత్మన్యూన్యతాభావం ఎక్కువని అప్పట్లో గడ్డం వివేక్ వంటి కాంగ్రెస్ నేతలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి అనాలోచిత వైఖరి, అహంకార ధోరణిని తట్టుకోలేక తెలంగాణ నేతలు రెచ్చిపోయి రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేశారని అప్పట్లో కొందరు కాంగ్రెస్ నేతలు వాపోయిన సందర్భాలు ఉన్నాయి. హైకమాండ్కు తప్పుడు నివేదికలు పంపి తాను తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తానని నమ్మబలికి చివరి క్షణంలో కిరణ్ కుమార్ రెడ్డి చేతులు ఎత్తేశారని కూడా రాష్ట్ర విభజన సమయంలో స్వపక్ష నేతలు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం వేగంగా పావులు కదుపుతుంటే, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్రెడ్డితో కలిసి చివరి బాల్ పడే సమయానికి మ్యాచ్ మొత్తం మారిపోతుందని, రాష్ట్ర విభజనను ఆపేస్తానంటూ యావత్ ఆంధ్రప్రదేశ్ జనాలను కిరణ్ కుమార్ రెడ్డి నట్టేటా ముంచేశారని అప్పట్లో సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నేతలు దుమ్మెత్తిపోశారు. ఈ విమర్శల నుంచి తప్పించుకునేందుకు జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ కొత్త పార్టీ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి జనంలోకి వెళ్తే చివరికి ఆయన పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఇదన్నమాట అంటూ ఆయన ప్రత్యర్థులు తుర్పారబట్టారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్లకు పైగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో వాకింగ్కు వెళ్తే కనీసం మాజీ సీఎంగా ఆయనను పట్టించుకునే నాథుడు కూడా లేడని బీఆర్ఎస్ నేత అప్పట్లో చేసిన కామెంట్ వైరల్ అయింది. బోట్ క్లబ్లో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్తలు ఓ సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే ఆయన తనను మాజీ ముఖ్యమంత్రిగా పరిచయం చేసుకున్నా వారు గుర్తించలేకపోయారని అక్కడ ప్రత్యక్ష సాక్షుల తర్వాత మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయింది. అంటే సీఎంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కిరణ్ కుమార్ రెడ్డి కనీస గుర్తింపు తెచ్చుకోలేకపోయారని, అలాంటి వ్యక్తికి రాహుల్ గాంధీని విమర్శించే అర్హత ఏముందని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని వారి జీవితంలో తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేయడమేనని హస్తం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా పనిచేసిన నేత ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తాడన్న నమ్మకంతో బీజేపీ రాజంపేట సీటును కేటాయించిందని, కూటమి ప్రభంజనంలో అనామకులంతా గెలిస్తే చివరకు ఈ మాజీ ముఖ్యమంత్రిని జనం చీకొట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇంత అసమర్థుడైన నేత చివరకు రాహుల్ గాంధీని విమర్శించి దాని ద్వారా రాజ్యసభ సీటు గాని, లెఫ్టినెంట్ గవర్నర్ పదవి గాని వస్తుందని చిల్లర రాజకీయం చేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ సహచరులు దుమ్మెత్తిపోస్తున్నారు.